చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. సార్ పోలీసింగ్తో పాటు మీకు మరో ప్రవృత్తి ఉంది, బుక్స్ రాయడం. మీరు రాశారు బెనారస్ బుక్. దానికి కారణం ఏంటంటే మీరు గతంలో వారణాసి ఐజీకి పనిచేస్తున్నప్పుడు దాని మీద మీరు ఫోకస్ చేశారా? నేను వారణాసిలో ఐజీగా పనిచేసినప్పుడే ఈ పుస్తకం రాయడం మొదలుపెట్టాను. ఓకే. యాక్చువల్గా ఈ బహుముఖ బనారస్ అనే ఈ పుస్తకం ఒక నా చేత శివుడు రాయిపించేడేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే నాకు ఒక పెద్ద సమస్య ఎదురయ్యి ఆ సమస్య నుంచి నేను బయటకు వచ్చే ఆ సమస్య నుంచి బయటకు రావటం అంతా కూడా ఒక కల్లా జరిగిపోయింది నాకు. ఏదంటే ఆ సమస్య? అదే డీటెయిల్డ్ అండి. అచ్చా. సో దాంట్లో అయిపోయినప్పుడు ఆ సమస్య బుక్లో ఉందా? లేదు. అది అయిపోయాక ఆ తర్వాత రాత్రి పడుకున్నప్పుడు కల్లో శివుడు నాకు కనిపించి, నువ్వు నాకేమి గిఫ్ట్ ఇస్తున్నావు, దీనికి రిటర్న్గా నువ్వేమి ఇవ్వట్లేదు అని అడుగుతున్నట్టు అనిపించేది. అది నాకు కొంత ఒక 1 వీక్ 10 days వరకు ఆ టైపు డ్రీమ్ నన్ను వెంటాడేది. సో అప్పుడు నాకు అనిపించింది ఏదో చెయ్యాలి అనేసి. ఏం చేయగలను? నా చేతిలో ఉన్నది ఓన్లీ ఒకటే, అది పుస్తకాలు రాయడం. సో ఈ విధంగా నేను పుస్తకం రాయొచ్చు అని చెప్పి కొంత ముందు ప్రయత్నం చేసి ముందు దేవాలయాల మీద రాశాను. ఆ తర్వాత కాశీలో ఉన్న తెలుగువారి మీద రాశాను, అలాగే కాశీలో ఉన్న తమిళ మీద రాశాను. అవి ఏమీ అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఫైనల్గా ఒకరోజు అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరగడం, అదే ఈ మసాన్ హోలీ అని ఉంటుంది, శవాలతో హోలీ. కాశీలో శవాలతో హోలీ ఆడతారు, మణికర్ణికా ఘాట్ దగ్గర. అక్కడ గుల్షన్ కుమార్ అని ఆ కమిటీకి అధ్యక్షుడు ఆయన. ఒక రోజు నా ఆఫీస్కి వచ్చి, సార్ హోలీకి మిమ్మల్ని గెస్ట్గా పిలుస్తున్నాను రండి సార్ అంటే వెళ్ళాను. వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు ఈ బూడిదంతా కూడా శవాల మీద ఉన్న బూడిదంతా రాయడం, వాళ్ళ పుర్రెలన్నీ మెడలో కట్టుకుంటే హోలీ ఆడడం. అప్పుడు ఆ గుల్షన్ కుమార్ నుంచి తెలుసుకున్నాను ఏంటి మసాన్ హోలీ అంటే. ఆయన దాని పౌరాణిక చరిత్ర అంతా కూడా చెప్పడం ఇవన్నీ జరిగింది. సో దాన్ని డీటెయిల్గా ఒక వ్యాసంగా రాసి అప్పుడు అనిపించింది ఇటువంటిది ఏదో ఉంది, కాశీని ప్రపంచ పటంలో ఒక యూనిక్ సిటీ కింద నిలబెట్టేది, అద్వితీయమైన నగరంగా దీన్ని నిలబెట్టేది ఏంటి అన్నదాన్ని వెతకాలి అనుకున్నాను. అలాంటి ఒక్కొక్కటి వెతుక్కుంటా ఆయనే చూపించినట్టు అనిపిస్తుంది. లేకపోతే ఇంత మ్యాటర్ కలెక్షన్ ఇంత ఇది చాలా ఈజీ కాదు. సో అవన్నీ డీటెయిల్గా ఎందుకు రాశారంటే వాళ్ళు హోలీ ఎందుకు చేస్తారు అలాగా అంటే, యాక్చువల్గా మనకి పార్వతీ పరమేశ్వర్లు పెళ్ళయిన తర్వాత పార్వతీదేవిని అత్తవారింటికి దేబెడతారు, ఊరేగింపుగా వస్తారు. అది ఎక్కడంటే విశ్వనాథుడి గుడి ఉంది కదా, ఆ గుడి ప్రాంగణంలో అది అత్తవారిల్లు. అక్కడికి వచ్చేసరికి ఆ రోజు మొత్తం ఆనందంతో, అంటే అమ్మవారు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆనందంతో మొత్తం అంతా గుజియాలు స్వీట్లు తినడం, రంగులతో ఆడుకోవడం, అది మెయిన్ హోలీ. అది ఆ హోలీ జరుగుతున్న టైంలో శివుడు మాత్రం చాలా బాధాకరంగా ఉంటాడు. ఏంటి ఎంతమంది మనం అంతా హ్యాపీగా ఉన్నాం, ఈయనేంటి ఇంత సారోఫుల్ స్టేట్లో ఉన్నాడు ఏంటి కదా అని పార్వతీదేవి శివుడిని అడుగుతారు. స్వామి ఏంటి మీ బాధకు కారణం ఏంటి, అక్కడంతా పండుగ చేసుకుంటున్నారు, తాగి వాళ్ళు తాగుతున్నారు, తిరుగుతున్నారు ఏంటి? ఇది సరే, మనం దేవతలమి దేవగంధర్వులు అంతా కలిసి మనం ఎంజాయ్ చేస్తున్నాం, ఫకీర్లు, పేదవాళ్ళు, అనాథలు, ఈ బిచ్చగాళ్ళు, ఈ యోగులు, సాధువులు, ఇటువంటి వాళ్ళంతా వాళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు అని తెలుసుకుని నాకు బాధ అనిపించింది. మనమే హోలీ చేసుకుంటే సరిపోద్దా, ఇటువంటి పేదవాళ్ళతో వాళ్ళతో మనం ఏం చేస్తున్నాం, లేదా ఈ బైరాగులు సాధువులతో మనం ఏం గడుపుతున్నాం అనేసి నాకు ఒక బాధ కలిగింది అంటాడు. స్వామి మీరేం బాధపడకండి, ఈరోజు మీరు హ్యాపీగా గడపండి, రేపు రాబోయే మంగళవారం మనం వాళ్ళ మధ్యకే వెళ్ళి వాళ్ళతోనే కలిసి వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో అలాగే మనం హోలీ ఆడదాం అని అనేసరికి శివుడు సంతోషించి ఆ రోజు హోలీ పూర్తి చేసుకొని నెక్స్ట్ మంగళవారం ఇద్దరు కలిసి మణికర్ణికా ఘాట్కి వెళ్తారు. అక్కడ వీళ్ళంతా శవాల మధ్యన ఉంటారు కదా, ఈ యోగులు, ఈ అఘోరాలు, వీళ్ళంతా అక్కడికి అది ఉండేది. సో వాళ్ళ మధ్యన వెళ్ళి వాళ్ళలాగే వీళ్ళు బూడిద పూసుకొని వాళ్ళలాగే అన్నీ చేసి, అలాగే పుర్రెలు అన్నీ వేసుకొని వాళ్ళలాగే అక్కడే అన్నీ తిని, సో ఆ విధంగా హోలీ ఆడతారు. అదే మసాన్ హోలీ. మసాన్ హోలీ.
సో అప్పటి నుంచి ఇది ఒక పరంపరగా ప్రతి సంవత్సరం హోలీ అయిన తర్వాత మంగళవారం దీన్ని పాల్గొన మంగళవారం అంటారు. ఆ రోజు ఇది జరుపుతూ ఉంటాం. ఇటువంటి పురాణ కథలు అన్నీ కూడా బుక్లు ఉన్నాయంటారా? ఉంది సార్. అక్కడ శివుడికి మణికర్ణ ఘాట్ నుంచి వచ్చిన ఆ వాసనే కావాలి అంటారా? నిజమేనది అంటే అండి ఎలా? ఇప్పుడు మణికంఠ ఘాట్ దగ్గర సవాల్ కాలుస్తారు కదా, ఆ కాల్చిన వాసన శివుడికి వస్తేనే ప్రీతి అని అంటారు అని అంటారండి. అదొక ఇది ఉంది యాక్చువల్గా. దానికి ఒక పౌరాణిక ఒక కథ ఒకటి ఉంది, అది కూడా ఈ పుస్తకంలో మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఏ విధంగా శివుడు మోక్షానికి వరం ఇచ్చాడు. అప్పుడు విష్ణుదేవ్ అక్కడ విష్ణుకూప్ అని ఒకటి ఉంటుంది మణికర్ణిక ఘాట్ పక్కనే. ఈ విష్ణుకూప్లో విష్ణుదేవుడు తపస్సు చేస్తాడు 50,000 సంవత్సరాలు. ఈ 50,000 సంవత్సరాల తపస్సులో ఈ చెవుల నుంచి ముక్కుల నుంచి అన్నిటి నుంచి కూడా అగ్ని పొగలు వచ్చేస్తూ ఉంటాయి. సో అది చూసి పార్వతీ పరమేశ్వర్లు అక్కడికి వచ్చి ఆయన శాంతించమని వరం కోరుకోమంటారు. అప్పుడే దాంట్లో ఈమె పార్వతీదేవి తాలూకా రింగ్ అందులో పడిపోతుంది, చెవి రింగ్. అందుకని మణికర్ణిక అయింది అది. మణికర్ణిక, కర్ణం కర్ణిక అంటే చెవి, మణి అంటే రింగ్. సో మణికర్ణిక ఘాట్ అయింది. సో అది అక్కడ పడిపోవడం, దానికి సరే వరం ఇస్తాడు. ఆ వరంలో భాగం ఇవన్నీ. ఒకటి కాశీలో ఉన్న వాళ్ళకి మోక్షం రావటం. సార్ ఈ బుక్లో మరి భైరవుడి గురించి మర్చిపోయారండి. భైరవుడు కాదండి, ఇందులో బుక్లో యాక్చువల్గా అఘోరాల గురించి రాశాను నేను. కాశీ వచ్చిన ఖచ్చితంగా కాలభైరవుడు సందర్శించాలంటారు. కాలభైరవుడు గురించి మెన్షన్ ఉంటుంది తప్ప, కాలభైరవుడు అంటే కాశీలో పనిష్మెంట్ ఇచ్చేవాడు. అయితే ఇందులో ప్రత్యేకంగా దేవుళ్ళ గురించి ఆధ్యాత్మికత గురించి ఈ పుస్తకం రాయలేదు. ఈ పుస్తకం ఏంటంటే కాశీలో ఉన్న సంస్కృతి, కాశీ తాలూకా అటువంటి పరంపరలు ఏమున్నాయి అంటే, కాశీలో సాహిత్యకారులు, కాశీలో సంగీతం. అంటే కబీర్ చౌరా అని ఒక వీధి ఉంది. ఆ వీధిలో ప్రతి ఇంట్లో ఒక పద్మశ్రీ పద్మభూషణ్ ఉంటాడు. సో దాన్ని కాశీలో పద్మాల వీధి అని రాశాను. సో ఈ బుక్ కేవలం తెలుగులో రాశారా, హిందీలో కూడా ఉంది? దీన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా నేను చేశానండి. ఎందుకంటే మీకు వారణాసికి మీకు కావాల్సిన వ్యక్తి అక్కడే ఉన్నారు కదా. కరెక్ట్. ప్రైమ్ మినిస్టర్ గారు. అవును. దీన్ని ఇంగ్లీష్లో కూడా రాశాను. తర్వాత హిందీలో కూడా నేనే ట్రాన్స్లేట్. ఇది వెంకయ్యనాయుడు గారు లాంచ్ చేశారు. అవును. ఆయనతో చేయించడానికి ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంటుందా మీకు? పర్టికులర్గా ఉద్దేశం లేదు. బేసికల్గా ఆయన తెలుగు సంస్కృతికి ఒక ప్రత్యేకగా నేను అనుకుంటాను. అంటే తెలుగు భాష అన్నా, తెలుగు ప్రజలన్నా, తెలుగు సంస్కృతి అన్నా ఆయనకి చాలా అభిమానం. అటువంటి దానికి ఆయన ఎప్పుడూ కూడా జెండా పైకెత్తి ఎప్పుడూ కూడా దాని గురించి పొగిడిన వ్యక్తి. సో అటువంటి వ్యక్తి చేతుల మీదుగా ఈ బుక్ ఇనాగరేషన్ అని నాకు ఒక అవకాశం దొరికినందుకు వెంటనే నేను ఓకే చేశాను.